హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 2 హెల్తీ జ్యూస్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. కూల్గా ఈ సమ్మర్కి మంచి ఎనర్జీని ఇస్తాయి. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే క్యారెట్ జ్యూస్ని ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. క్యారెట్ జ్యూస్ చేయడానికి క్యారెట్ని బాగా క్లీన్ చేసుకొని కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ జార్లో వేసుకోవాలి. క్యారెట్ని ఉడకబెట్టి కూడా జ్యూస్ చేస్తారండి, కానీ అలా చేయడం వల్ల కొన్ని ప్రోటీన్స్ అనేవి మనం లాస్ అవుతాం అనమాట. అందుకనే ఇలా క్యారెట్ని డైరెక్ట్గా తీసుకొని జ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచి 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్కి 2 గ్లాసుల జ్యూస్ అవుతుంది. దానికి తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ వేసుకొని జ్యూస్ని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత హెల్తీగా చేసుకోవడానికి పంచదారకు బదులుగా మీరు పటిక బెల్లం పౌడర్ కూడా వాడుకోవచ్చు. పటిక బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని అది యాడ్ చేసుకోవచ్చండి. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని వడపోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. గ్లాస్లోకి సర్వ్ చేసుకొని కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే పిస్తా, బాదం లాంటివి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదైతే చాలా బాగుందండి. మిల్క్ యాడ్ చేసి చేయడం వల్ల బాదం మిల్క్ టైప్లో వచ్చింది. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎనర్జీని ఇచ్చే మంచి హెల్తీ డ్రింక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో కూల్గా బాడీ కూల్గా ఉండి ఎప్పుడు ఎనర్జీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా వాటర్ మెలన్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఈ వాటర్ మెలన్ జ్యూస్ అయితే చాలా మంచిదండి. బాడీని ఎప్పుడు కూల్గా ఉంచుతుంది. తప్పకుండా డైలీ 1 గ్లాస్ తాగడం చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇలా సింపుల్గా చేసి ఇవ్వచ్చు. ఇందుకోసం ముందుగా పుచ్చకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్ జార్లో వేసుకొని జ్యూస్ పట్టించేసుకోవడమే. ఇందులో ఇంకా షుగర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వాటర్ మెలనే లైట్గా తీయగా ఉంటుంది. అందుకనే షుగర్ యాడ్ చేయకుండా మెత్తగా జ్యూస్ పట్టించుకొని స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడపోసేసుకోవాలి. సబ్జాలండి. సబ్జాని ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నామంటే రెడీ అయిపోతుంది. దాన్ని జ్యూస్లో యాడ్ చేస్తున్నాను. సబ్జా వేసుకోవడం వల్ల బాడీ బాగా కూల్ అవుతుంది. చాలా మంచిదండి సమ్మర్లో. అలాగని ఓవర్గా కూడా తీసుకోకూడదు. జస్ట్ 1 and 2 స్పూన్స్ దాకా తీసుకుంటే సరిపోతుంది. ఇలా సబ్జా యాడ్ చేసిన తర్వాత దీంట్లో లైట్గా వాటర్ మెలన్ పీసెస్ని వేస్తున్నాను. ఈ పీసెస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అక్కడక్కడ పీసెస్ తగిలితే బాగుంటుందని నేను ఈ ముక్కల్ని యాడ్ చేశాను, వాటర్ మెలన్ ముక్కల్ని. చివరిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. సమ్మర్లో హెల్దీ అండ్ కూల్ వాటర్ మెలన్ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.